అందరికీ శుభోదయం. ఈరోజు మనం 6వ తరగతిలోని 5వ పాఠమైన శతక సుధా పాఠం గురించి నేర్చుకుందాం. మరి శతక సుధా అన్నాడు. శతక అంటే శతకం అంటే 100 అని అర్థం. సుధా అంటే అమృతం అని అర్థం. మరి అమృతము అని అంటే ఒక మంచి తీయనైన మధురమైన పాయసం అని అర్థం. దాన్ని అది ఎక్కడ ఉంటుంది అంటే దేవుళ్ళ దగ్గర దేవలోకంలో ఉంటుంది. దానికోసం రాక్షసులు దేవతలు యుద్ధాలే జరుపుకున్నారు. అమృతం ఎవరైతే తాగితే ఏ వయసులో ఉన్నప్పుడు తాగితే ఎప్పుడు నిత్య నూతనంగా యంగ్గా ఉంటారని అర్థం. అంటే వయసు అనేది పెరగదు, వృద్ధులు ఓల్డ్ ఏజ్ అనేది రాదు. కాబట్టి అది మాకే కావాలి అని దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం అప్పుడు యుద్ధాలు వస్తుంది బయటికి. దానికోసం అమృతం కోసం యుద్ధాలు కూడా జరిగినాయి. అది వేరే కథ. మన జీవితంలో కూడా కొన్నిసార్లు చిన్న చిన్న వాటికే మనము ఎట్లా ఉండాలి, అసలు మోరల్ వాల్యూస్ అంటే నైతిక విలువలు అంటే ఒక మనిషికి కొన్ని మినిమం కొన్ని వాల్యూస్ ఉండాలి. మోరల్ వాల్యూస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ మోరల్ వాల్యూస్నే నైతిక విలువలు అని పిలుస్తారు. అవునా? అంటే మనిషి అనేవాడు ఎలా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అంటే కుదరదు. కాబట్టి ఆ మోరల్ వాల్యూస్ని మనకి తెలియజేసేవే శతక పద్యాలు. మరి శతక పద్యాలు అన్నాం. అసలు మనకి ఇంతకుముందు ఎప్పుడు లేవు కదా, 5th క్లాస్ వరకు అనుకుంటాం. మనకు తెలుసు, బాగా గుర్తుంది. వేమన విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యం అందరికీ గుర్తొచ్చింది కదా. దాన్ని కూడా వేమన శతకం అని పిలుస్తారు. మరి ఎందుకు శతకము అంటున్నారు అంటే ఆ విశ్వదాభిరామ వినురవేమ అనేదాన్ని 100 పద్యాలకి చివరలో రావాలి. ప్రతి పద్యంలో విశ్వదాభిరామ వినురవేమ అని 100 లేదా 108 పద్యాల వరకు అది రావాలి. దాన్నే అప్పుడు వేమన శతకం అని పిలుస్తారు. అంటే ఇక్కడ మనకి 8 మంది కవులు ఉన్నారు. 8 మందికి 8 శతకాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు సుమతి అని 100-108 పద్యాలకు వస్తే అది సుమతి శతకం. శ్రీకాళహస్తీశ్వర అని 108 పద్యాలకు వస్తే అది కూడా శ్రీకాళహస్తీశ్వర శతకం. కవి దూర్జటి అంటే 100 నుండి 108 పద్యాలకి ఒకటే రావాలి చివర్లో. అది వస్తేనే ఆ చివర్లో వచ్చేదాన్ని మకుటము అని పిలుస్తారు. మకుటము అని అంటే కిరీటం అని అర్థం. కిరీటము తెలుసు కదా అందరికీ. మిస్ ఇండియా పెట్టుకుంటుంది ఇప్పుడు మనం చూస్తున్న దగ్గర. లేదంటే రాజుల సినిమాకి వెళ్తే రాజు అనే వాళ్ళకి కిరీటం ఉంటుంది. ఆ కిరీటం ఎంతమందిలో ఉన్నా కిరీటం ఎవరికి ఉంటే వాళ్ళే రాజు అని గుర్తిస్తాం కదా. అట్లా ఈ పద్యాన్ని కూడా కింద సుమతి అని ఉంటే ఆ పద్యాన్ని ఎవరు రాసిరో గుర్తించడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి పద్యానికి మకుటం తప్పనిసరిగా ఉండాలి. అది ఉండడం వల్లనే దాని కవి ఎవరో తెలుస్తుంది. సుమతి అనగానే బద్దెన అని గుర్తుకు రావాలి మనకి. శ్రీకాళహస్తీశ్వర అనగానే దూర్జటి, విశ్వదాభిరామ వినురవేమ అంటే వేమన. ఆ కిరీటం ఉండడం వల్ల మకుటం ఉండడం వల్లనే మనకి కవి ఎవరో తెలుస్తుంది. ఇది శతక సుధా. మరి ఎవరెవరు ఉన్నారో చూద్దాం. సుమతి శతకం బద్దెన, ఈయన 13వ శతాబ్దము 13th century. శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి కవి 16వ శతకం. కుమారి శతకం పకి వెంకట నరసింహ కవి, ఈయన 17వ శతాబ్దం 17th century. సుభాషిత రత్నావళి ఎవరిదా? వేణుగు లక్ష్మణ కవి 18th century 18వ శతాబ్దం. 5వది ప్రభుతనయ శతకం కవుకుంట్ల నారాయణరావు 1883 to 1953 1823 నుండి 1953 వరకు. తెలుగు అక్షరాలు నెంబర్లు నేర్చుకొని ఉండండి. గాంధీ తాత శతకం శిర శనహల్ కృష్ణమాచార్యులు 1905 నుండి 1992 వరకు. భవ్య చరిత శతకం డాక్టర్ టివి నారాయణ గారు, ఈయన ఇంకా బతికి ఉన్నారు. 26 ఈ మంత్లోనే 7th July
1925, మనం 2025, ఎగ్జాక్ట్లీ 100 సంవత్సరాలు. ఇప్పుడు 8 భరత సింహ శతకం సూరోజు బాల నరసింహాచార్యుల 1946, 2014. ఇప్పుడు ఈ శతక కవులు 8 మంది మనకు కొన్ని పద్యాలని పాఠంలో ఇవ్వడం జరిగింది. అసలు పాఠం యొక్క ఉద్దేశం ఏంటి? పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే జీవితంలో మనిషి నైతిక విలువలు కలిగి ఉండాలి, మోరల్ వాల్యూస్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి అనేది చెప్తుంది. ఈ మోరల్ వాల్యూస్, నైతిక విలువలు ఏంటి అని అంటే మనము మన స్నేహితులతో, మనకన్నా పెద్దవారితో, మన చుట్టాలలో, సమాజంలో, ముఖ్యంగా తల్లిదండ్రులతో, గురువులతో, ఎక్కడైనా పనిచేసే చోట నువ్వు ఎలా ఉండాలి, నీ బిహేవియర్, నీ ప్రవర్తన ఎలా ఉండాలి అనేది శతక పద్యాలు మనకి నేర్పిస్తాయి. అవే నైతిక విలువలు. ఇది పాఠం ఉద్దేశం. మరి పాఠం యొక్క ప్రవేశిక చూద్దాం. కొందరు గొప్ప వ్యక్తుల యొక్క అనుభవాలు, వాళ్ళే గొప్ప వ్యక్తులు ఎందుకంటే వాళ్ళు కవులైనారు కాబట్టి వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ చుట్టూ చూసిన పరిస్థితులను గమనించి ముందు జనరేషన్, ఇప్పుడు మన ఇంట్లో అమ్మమ్మ ఉంటుంది, నాయనమ్మ ఉంటారు, తాత, ఇది ఇలా చేయకు అని చెప్తారు. ఎందుకు? అది ఎక్స్పీరియన్స్, ఆ వయసుని వాళ్ళు చూసి వచ్చారు కాబట్టి. అవునా? నువ్వు అంత ఉన్నప్పుడు వాళ్ళు చూసి అయిపోయింది కాబట్టి ఇట్లా ఉంటే ఇలా ఉంటుంది అనేసి మనకు ముందే చెప్తుంటారు. అదేవిధంగా కవులు కూడా వాళ్ళకు అనిపించిన దాన్ని పద్య రూపంలో పెద్ద సమాచారాన్ని చిన్నగా చేసి 3 పద్య రూపంలో మనకి చెప్పడం జరిగింది. ఇదే ఇంకో విషయం ఏంటి అంటే ప్రతి పద్యాన్ని మనం కంఠస్థం చేయాలి, నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇవన్నిటికీ సమాధానానికి, ప్రశ్నకి జవాబులు ఇవి. మన ఈ ప్రశ్నలన్నీ ఎక్కడుంటాయి అంటే నోట్బుక్లో కాదు, మన జీవితంలో ఉంటాయి. మొదటి పద్యం చూడండి. పరనారీ సోదరుడై, పరనారీ సోదరుడై, పరదనమున కాస పడక పరులకు హితుడై. పరనారీ సోదరుడై, పరదనమున కాస పడక పరులకు హితుడై. పరులుదను బొగడ నెగడగ బరులలిగిన నలుగనతడు పరముడు సుమతి. పరులుదను బొగడ నెగడగ బరులలిగిన నలుగనతడు పరముడు సుమతి. అంటే చూడండి నువ్వు ఎలా ఉండాలో చెప్తున్నాడు. పరనారి సోదరుడై, పర స్త్రీలకి, నారి అంటే స్త్రీ, ఇతరుల స్త్రీలకి, ఇంట్లో వాళ్ళకే కాకుండా నువ్వు పర స్త్రీలకు కూడా ఒక సోదరుడిగా, అన్న లేక తమ్ముడిగా ఉండాలి. ఇంకొకటి రెండవది, పరధనమున కాసపడక పరులకు హితుడై. కాసపడక అంటే ఇక్కడ ఆశపడక, పరుల యొక్క ధనానికి నువ్వు ఎప్పుడు ఆశపడొద్దు. పరుల ధనానికి ఆశపడితే ఏమవుతుంది? మనకు ఒక దుర్బుద్ధి వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం అన్నా చేసి అది తెచ్చుకోవాలి, లేదా వాళ్ళని చంపైనా సరే తెచ్చుకోవాలి అని ఒక చెడ్డ ఆలోచన వస్తుంది. కాబట్టి ఇతరులకు ఎవరికైనా, ఇంకొకటి ఎవరికైనా బాగా డబ్బు ఉంటే కూడా మనలో అసూయ కలుగుతుంది. వాళ్ళని చూస్తే ఈర్ష్య, అసూయ, కోపం, ద్వేషం అన్నీ వస్తాయి. దానివల్ల మనశ్శాంతి పోతుంది, మన బుద్ధి నశిస్తుంది. కాబట్టి ఇతరుల ధనానికి నువ్వు ఎప్పుడు ఆశపడొద్దు. నువ్వు ఇతరులకు ఎలా ఉండాలి? పరులు, అదర్స్, పరులకు ఎలా ఉండాలి అంటే హితుడై, మేలు చేసేవాడివై. నీ వల్ల ఎవరికి చెడు జరగవద్దు, కుదిరితే మంచి చేయి, లేదంటే వదిలే అని చెప్తున్నాడు. పరులదను బొగడ నెగడక, ఎవరైనా నిన్ను, పరులు, ఇతరులు ఎవరైనా పొగిడితే నువ్వు నెగడకు. పొగడడం అంటే ప్రశంసించడం, మెచ్చుకోవడం. ఎవరైనా నిన్ను బాగా మెచ్చుకుంటే నెగడక అంటే బాగా ఉబ్బిపోతాం. మనం బాగా పొగిడితే ఎక్కడికో వెళ్ళిపోతుంది మన మనసు, మనకు రకమైన ఆరాటం, ఇట్లా ఒక ఉబ్బి తబ్బిబ్బి అయిపోతాం కదా, గొప్పగా ఫీల్ అయిపోతుంటాం. అంటే నువ్వు ఫీల్ కాకు అని చెప్తున్నాడు. నేను ఎవరైనా పొగిడితే నువ్వు వెంటనే ఉబ్బిపోకు, ఫీల్ కాకు, నిదానంగానే ఉండు. బరులు అలిగిన నలుగనతడు పరముడు. పరముడు అంటే గొప్పవాడు. పరులు అలిగిన నలుగనతడు. ఎవరైనా నీ పైన అలిగితే, కోప్పడితే మరి తిరిగి నువ్వు కోప్పడకు, నువ్వు అలగకు. అది మంచి బుద్ధి. అంటే మనం ఎలా ఉండాలో చెప్పింది కదా. కొడుకుల్ పుట్టరటంతు నేర్తుర వివేకుల్ జీవన భ్రాంతులై. కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రున కనేకుల్
వారి చేనే గతులు వడిసెన్ పుత్రులు లేని ఆ శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్ష పదంబ పుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర. అంటే చూడండి, కొడుకులు పుట్టరటంచు నేర్తురు అవివేకులు జీవన భ్రాంతులై. కొడుకులు పుట్టలేదంటూ అవివేకులు, ఇక్కడ నేర్తురు అవివేకులు, ఏడుతురు అంటే ఏడుస్తారు అవివేకులు. అవివేకులు, వివేకం అంటే తెలివి ఉండడం, అవివేకం అంటే తెలివి లేని వాళ్ళు. చాలామంది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు చూడండి, ఎక్కువగా మన నాయనమ్మ అమ్మమ్మలు వచ్చి అయ్యో మనవడు ఉండాలి అంటారు. ఇది మన అందరి ఇళ్ళల్లో చూస్తూనే ఉంటాం. పక్కింట్లోనో మన ఇంట్లోనో ఎక్కడో ఒక దగ్గర ఇద్దరు అమ్మాయిలు ఉన్న కాడ కొడుకులు లేరా అని అడుగుతారు. అంటే కొడుకు ఉంటే మోక్షానికి పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అని అంటే, చనిపోయినప్పుడు ముందు నడిస్తే మన ఆత్మకి మోక్షం అంటే నరకం లేకుండా దేవుడి దగ్గరికి వెళ్తాము అనేది నమ్మకం. మరి ఇక్కడ కొడుకులు లేరంటూ అది అమాయకత్వం. ఆడపిల్లైనా మగపిల్లలైనా సమానం అనే విషయం తెలియని వాళ్ళు మాత్రమే కొడుకులు లేరే అని బాధపడుతూ ఉంటారు. మరి ఆ జీవన భ్రాంతులై అంటే అట్లా భయానికి గురవుతుంటారు. అరే మాకు ముందు ముందు ఎవరు నడుస్తారు, ఎవరు చేస్తారు, మేము ఎక్కడ వెళ్తామో నరకానికో అని బాధపడుతూ ఉంటారు. అదంతా భ్రాంతి, భ్రమ అని చెప్తున్నాడు. మరి నిజమేంటో చూద్దాం. కొడుకులు పుట్టారే కౌరవేంద్రున కనీకులు వారిచే నేగతులు వడిసెన్. మరి కౌరవులు పాండవులు అందరికీ గుర్తున్నారు కదా, తెలుసా కొంచెమన్నా? కౌరవులు 100 మంది, ధృతరాష్ట్రుడు గాంధారి, వాళ్ళకి 100 మంది కొడుకులు ఉంటారు కౌరవులు. ఆ 100 మంది తల్లిదండ్రులు ఉండగానే కొడుకులు కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయారు. మరి ఇప్పుడు 100 మంది కొడుకులు ఉన్న వాళ్ళు చనిపోయారు. మరి వాళ్ళని కృష్ణుడు, ధర్మరాజు, మరి పాండవులే చూస్తారు. అంటే కొడుకులు ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు. ఉన్న 100 మందిని అన్నారు కదా, మరి ఇప్పుడు వాళ్ళకి ఏ గతి పట్టింది? వాళ్ళ ముందే వాళ్ళ కొడుకులు చనిపోయారు. మరి పుత్రులు లేని శకుడు వేరు, శకుని వేరు, శుకుడు వేరు. శుక మహర్షి, ఇక్కడ శుక మహర్షికి కొడుకులే లేరు, కానీ ఆయనకి మంచి మోక్షం కలిగింది. అంటే నరకం లేకుండా మంచిగా దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం దొరికింది. మరి కొడుకులు ఉంటేనే మంచి జరుగుతుంది అనుకోవడం అవివేకం. కొడుకులు ఉన్నా కౌరవులు ముందే చనిపోయారు, వాళ్ళ తల్లిదండ్రులని వేరే వాళ్ళు చూసుకున్నారు. కాబట్టి కొడుకులు లేని శుక మహర్షికి మోక్షం ప్రాప్తించింది. ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, నరకానికి వెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ కొడుకులు ఉండాలి, స్వర్గంలోకి వెళ్తాం, కొడుకులు లేకుంటే నరకానికి వెళ్తాం అనేది కేవలం భ్రాంతి మాత్రమే, భ్రమ మాత్రమే. అది నిజం కాదు. నువ్వు ఏదైతే మంచి పనులు చేస్తే వాళ్ళు మాత్రమే మోక్షానికి వెళ్తారు. ఒకరితో పిల్లలతో మోక్ష మార్గం వెళ్ళేది ఉండదు. ఎవరి పనులు వాళ్ళని మోక్షం వైపు తీసుకెళ్తాయి. శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే సారపురుగు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 శివుడి పైన భక్తిని చూపించినాయి కాబట్టే శ్రీకాళహస్తీశ్వర దేవాలయం పేరుకు ఆ స్థల పురాణం పేరు శ్రీకాళహస్తీశ్వర అనే. 3 శివుడి పైన భక్తి, నాదే ఎక్కువ అని 3 శివభక్తిని చూపించుకుంటారు. ఆయన శతకము దూర్జటి శ్రీకాళహస్తీశ్వర అని మకుటాన్ని పెట్టి శతకం రాయడం జరిగింది. ఇది 2వ పద్యం. చెప్పకు చేసిన మేలునొకప్పుడైన గాని దాని హర్షింపరుగా. చెప్పకు చేసిన మేలునొకప్పుడైన గాని దాని హర్షింపరుగా. గొప్పలు చెప్పిన నదియు తప్పేయని చిత్తమందు దలపు కుమారి. గొప్పలు చెప్పిన నదియు తప్పేయని చిత్తమందు దలపు కుమారి. ఇప్పుడు అర్థం చూడండి. చెప్పక చేసిన మేలు ఒకప్పుడైనా కానీ దాన్ని హర్షింపరుగా. నువ్వు ఒకరికి నువ్వు సహాయం ఏదో మంచి చేసినావు, అది అవి నీ ఇద్దరి మధ్యలోనే ఉండాలి. నువ్వు 3వ వ్యక్తికి చెప్తే అది ఆయన అందరికీ చెప్పేస్తారు. అందరు పోయి ఎవరో ఒకరు వాళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళకి బాధ అనిపిస్తుంది.
అరే మనం చెప్తాం చూడు, ఎవరికి చెప్పకు అన్నప్పుడు వాళ్ళు పోయి ఇంకొకరికి చెప్పిరనుకో ఎట్లా చెప్పినావు అని మనకు అనిపిస్తుంది కదా. అదే విధంగా ఎవరికైనా నువ్వు మేలు చేస్తే నేను వీళ్ళకి చేసినా అని ఎవరికి చెప్పకు. ఒకవేళ అలా చెప్పినట్టయితే వాళ్ళు దాన్ని సంతోషించరు, నువ్వు చేసిన మేలు కూడా వృధా అవుతుంది అని చెప్తున్నారు. అందుకే ఎవరికైనా మనము చేస్తే ఎవరికి చెప్పొద్దు అని దీని భావం. ఇంకోటి గొప్పలు చెప్పినదియో, గొప్పలు కూడా బాగా గొప్పలు చెప్పడం కూడా తప్పే. చిత్తము అంటే మనసు, నువ్వు మనసులో గుర్తుపెట్టుకో. ఓ కుమారి అంటే అమ్మాయి, కుమార అంటే కొడుకు. ఓ అమ్మాయి అది ఆయన ఆడపిల్లలకి మగపిల్లలకి కలిపే చెప్తాడు. మరి గొప్పలు చెప్పుకోవడం తప్పే, నువ్వు చేసిన మేలు ఇతరులకి చెప్పడం కూడా తప్పే. ఈ రెండు విషయాలని నువ్వు ఎప్పుడు మనసులో ఉంచుకో, చిత్తమందు తలచుకో, గుర్తుంచుకో అని చెప్తున్నాడు. మరి అవి రెండు మన జీవితానికి అవసరం వచ్చేవే కదా. ఇది ఇప్పుడు 4వ పద్యం చూడండి. నీరము తప్తలోహమున నిల్చి అనామకమైన శించు, నా నీరమే ముత్యమట్లు నలినీదల సంస్థితమైతనర్చు, నా నీరమే శుద్ధిలో బడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్, పౌరుష వృత్తులిట్లదను మధ్యమునుత్తము గొల్చు వారికి. ఇప్పుడు చూడండి భావం. అంటే ఒక నీటి బిందువుని తీసుకుంటే నీళ్లు ఎక్కడెక్కడ ఎలా ఉంటాయో ఈ పద్యంలో చెప్తున్నాడు. అన్నిట్ల దగ్గర నీరు ఒకేలాగా ఉండదు. మరి ఎక్కడెక్కడ ఎట్లుందో చూద్దాం. నీరము తప్తలోహమున నిలిచి అనామకమైన చెంచు. తప్తలోహం అంటే బాగా వేడిగా ఉన్న పెంక మీద లోహము ఇనుము, ఆ పెంక మీద నీళ్ళని వేస్తే కనిపించకుండా పోతాయి. దోశ పెంక మీద నీళ్లు చల్లితే కాసేపట్లో కనిపించకుండా పోతాయి. అంటే నీళ్లు వేడి మీద వేస్తే మాడిపోతాయి. మరి అదే నీరము, అదే నీటి బిందువుని తామరాకు అంటారు కదా, లోటస్ లీఫ్, తామరాకు మీద నలిని దళము అంటే తామరాకు మీద వేస్తే ముత్యములాగా కనిపిస్తుంది. మనం కొన్ని ఆకుల మీద నీళ్ళ చుక్కను వేస్తే అరిటాకు మీద వేసి చూడండి, మనకి కనిపించేది అరిటాకు మీద వేయండి, ఇంత లావు అనిపిస్తుంది, జారిపోతుంది. తామరాకు మీద కూడా అంతే. అంటే నీటి బిందువులు పెంక మీద కనిపించకుండా పోతున్నాయి, తామరాకు మీద ముత్యంలాగా కనిపిస్తున్నాయి. ఇంకా నా నీరమే అదే నీరు శుక్తిలో పడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ అంటే ప్రకాశించడము. మరి అదే నీటి చుక్కని ముత్యపు చిప్ప, ఆల్చిప్ప అంటారు, అందులో వేస్తే అది మంచి ముత్యం అవుతుంది, మణిత్వము మంచి మణిలాగా తయారవుతుంది అని అర్థం. అంటే నీళ్ళని మనం ఎక్కడ వేస్తే ఆ విధంగా మారిపోతుంది. కాబట్టి పౌరుష అంటే ఇక్కడ పురుషులు మానవులు ఎవరైనా సరే వాళ్ళు ఏ స్నేహాన్ని ఎవరితో ఉంటే, ఎలాంటి స్నేహితులతో ఉంటే ఆ విధంగా మారిపోతారు. అంటే ఉత్తములతో మంచి వాళ్ళతో, మధ్యములతో ఉంటే మధ్యస్థంగా అవుతారు, ఉత్తములతో ఉంటే మంచిగా తయారవుతారు, చెడ్డవానితో ఉంటే చెడుగా తయారవుతారు. మనం ఒక నీటి బిందువు లాంటి వాళ్ళము, మనం నీటి చుక్క లాంటి వాళ్ళము. చెడ్డవారు ఎవరిక్కడ అంటే ఇక్కడ తప్తలోహము అంటే పెంక మీద వేస్తే మనం అనేటోళ్ళమే కనిపించం. ఇంకా మనము చెడ్డోనితో స్నేహం చేసినాం అనుకోండి, మంచోడు కూడా. అందుకే అప్పుడప్పుడు ఇంటి దగ్గరకి ఫ్రెండ్స్ వస్తే వాడు మంచోడు అయితేనేమో అమ్మ ఏమనదు, వాడు చెడ్డోడు అయింది అనుకో ఫ్రెండ్ ఆడమ్మ ఎవరైనా సరే వాళ్ళతో పోతే కాళ్ళు ఇరగొడతా అంటుంది. ఎందుకు? నువ్వు కూడా చెడిపోతావు కాబట్టి. అందుకే నీళ్ళలాగా మనము లోహం మీద పడితే కనిపించకుండా పోతాం. చెడ్డవాడితో స్నేహం చేస్తే మనం అనే ఐడెంటిటీ కూడా ఉండదు. మామూలు అటు ఇటు కాని వాళ్ళు ఉంటారు కదా, మరి చెడ్డవాడు కాదు మరి మంచివాడు కాకుండా ఉంటే ముత్యంలాగా ఆకు మీద అరిటాకు మీద నీళ్ళు వేస్తే, తామరాకు మీద నీళ్ళు వేస్తే ముత్యంలాగా అనిపిస్తుంది కానీ ముత్యం కాదు, జారిపోతుంది. అదే ఆల్చిప్ప అంటారు, ఆల్చిప్పలో పడితే అందులో పడ్డ నీరు ముత్యం అవుతుంది, నిజంగా ముత్యం అవుతుంది. కాబట్టి నువ్వు ఎవరితో ఉంటున్నావు అనేది నువ్వే నిర్ణయించుకో. మనం ఎవరితో ఉంటే ఆ విధంగా తయారవుతాం. నీళ్ళ బిందువు కూడా నీటి చుక్కను ఎక్కడ వేస్తే ముత్యంలో వేస్తే అది ఆల్చిప్పలో వేస్తే ముత్యం అవుతుంది, ఆకు మీద వేస్తే జారిపోతుంది, పెనం మీద వేస్తే లేకుండా పోతుంది. కాబట్టి మనము ఎవరితో ఉంటున్నామో గమనించుకోవాలి అని పద్యం యొక్క
అర్థము. వాదంబులాడకెప్పుడు మోదంబుగా నిన్ను నీవు మురిసిగనుమికన్. వాదంబులాడకెప్పుడు మోదంబుగా నిన్ను నీవు మురిసిగనుమికన్. భేదంబు సేయకెన్నడు సాధులగనుగొన్న సేవ సల్పుము తనయా. చెప్తుండేమని, ఎప్పుడు నువ్వు వాదాలకి వెళ్ళకు, అంటే కొట్లాటలకి వెళ్ళకు. మోదంబుగా నిన్ను నీవు మురిసిగనుమికన్. కనుము అంటే తెలుసుకో. ఇప్పటికే నువ్వు నీ గురించి నువ్వు తెలిసి సంతోషపడు. అంటే కొట్లాటకి వెళ్ళకు. ముందు మన గురించి మనకు తెలియాలి, మనం ఏంటి, మనకేం కావాలి అనేది తెలిసి సంతోషంగా దాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. భేదము చేయకెన్నడు అంటే ఎవరి మధ్యన భేదాలు తేడాలు చూపియకు. సాధుల కనుగొన్న సేవ సల్పము అంటే చేయడం. సాధులు మంచివాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు సేవని చెయ్యి. తనయ అంటే పిల్లలు. ఇక చెప్తున్నాడు కుమారి కుమార పిల్లలిద్దరికి చెప్తున్నాడు. ఎవరితో వాదానికి వెళ్ళకు, మంచివా నిన్ను నువ్వు తెలుసుకో. ఫస్ట్ నీ గురించి తెలుసుకొని నువ్వు సంతోషపడు. అందరి గురించి కాదు, నీ గురించి నువ్వు తెలుసుకొని సంతోషంగా ఉండు. తర్వాత ఎవరిలో భేదభావాలు చూపించకు. తర్వాత మంచి వాళ్ళకి సాధువులకి సేవలు చెయ్యి. అంటే ఇదన్నీ మన జీవితంలో అవసరం వచ్చే మాటలే. తర్వాత 6వ పద్యం చూద్దాం. మానవుడే మాధవుండను జ్ఞానంబున ప్రజల సేవ సలుపు మదియే. నీ మానవతలోని మాన్యస్థానంబనే గాంధీ తాత సద్గుణ జాత. మళ్ళీ చూడండి. మానవుడే మాధవుండను జ్ఞానంబున ప్రజల సేవ సలుపు మదియే. నీ మానవతలోని మాన్యస్థానంబనే గాంధీ తాత సద్గుణ జాత. సద్గుణ జాత మంచి గుణాలు కలిగిన వాడా. సద్గుణము, గుణము అంటే బుద్ధి, సద్గుణం అంటే మంచి బుద్ధి. మంచి గుణాలు కలిగిన వాడా. గాంధీ తాత మనకేం చెప్పిండు అని అంటే తెలుసుగా గాంధీ తాత అందరికీ. ఆయన ఏమంటున్నాడు? మానవుడే మాధవుండు. మాధవుడు అంటే శ్రీకృష్ణుడు, మహావిష్ణువు శ్రీకృష్ణుడు. మరి మనుషులలోనే నువ్వు మాధవుడిని చూడు, కృష్ణుడిని చూసి. అంటే మాధవ సేవే మానవ సేవ అని అక్కడక్కడ రాసి ఉంటారంటే మానవుడికి చేస్తేనే మాధవుడికి చేసినంత గొప్ప లెక్క, అంత గొప్పది అని చెప్తున్నాడు. జ్ఞానంబున ప్రజల సేవ సలుపు మదియే. జ్ఞానంబున అంటే కొంచెం ఆలోచించి ప్రజలకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టే అని ఆలోచించి సేవ చెయ్యి. మానవతలోని మాన్యస్థానంవే. మాన్య అంటే గొప్ప స్థానం. మానవత్వము అనేది గొప్ప స్థానాన్ని ఇస్తుంది. అంటే నువ్వు మానవత్వంతో ఎవరికైనా మంచి పనులు చేస్తే నీకు గొప్ప స్థానం వస్తుంది అని దీని ఉద్దేశం. ఇది ఎవరు చెప్పారు అని అంటే గాంధీ తాత. మరి ఇవన్నీ మన జీవితంలోని విషయాలే ప్రతిదీ. తర్వాత నొసట వెక్కిరించి నోట నవ్వుని చూపే కడుపు నిండా విషము గలుగువాడు. కాలనాగు కన్న కడు ప్రమాదంబయ బాలనారసింహ భరత సింహ. నొసట వెక్కిరించి నోట నవ్వుని చూపి కడుపు నిండా విషము గలుగువాడు. కాలనాగు కన్న కడు ప్రమాదంబయ బాలనారసింహ భరత సింహ. అంటే మనం అప్పుడప్పుడు నొసట అంటే ఈ నుదిటతోటి వెక్కిరిస్తారు. ఇట్లా వెక్కిరించుకుంటూనే మీ నోటనేమో నవ్వుతుంటారు, కింద నోరుతో నవ్వుతూ ఇక్కడ నుంచి వెక్కిరిస్తారు. అప్పుడప్పుడు మనకు బయట అలాంటి వాళ్ళు కనిపిస్తుంటారు, మీరు గమనించండి. మీద వెక్కిరించినట్టే ఉంటుంది, ఇక్కడ మాత్రం నవ్వు కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఇంకా కడుపు నిండా విషం పెట్టుకొని మీదికి మాత్రం మంచి అమ్మ బుజ్జి అని మాట్లాడుతుంటారు చూడండి. లోపలంతా విషమే, బయట మాత్రమే నోటితో మంచిగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళంట కాలనాగు కన్నా కడు ప్రమాదం భయా. కాలనాగు, నాగుపాము కన్నా కడు ఎక్కువ మిక్కిలి ప్రమాదం భయ. అలాంటి వాళ్ళతో నువ్వు ఎలా ఉండాలి మరి? చాలా జాగ్రత్తగా
ఉండాలి. ఇలాంటి వాళ్ళు కూడా మన పక్కనే ఉంటారు. మనని చూసి ఇష్టం లేని వాళ్ళు, ఓర్వలేని వాళ్ళు చేసే పని అదే. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు. బాల నారసింహ భరతసింహ, ఇది మకుటం శతకం, ఇది శతకము మకుటం. 8వ పద్యం చూడండి, ఇది కూడా ఆట వెళతి. తప్పు చేసి కూడా తమదగు తప్పును కప్పిపుచ్చువారు కలుషమతులు. తప్పు చేసి కూడా తమదగు తప్పును కప్పిపుచ్చువారు కలుషమతులు. ఒప్పుకొనడి వారు గొప్ప మనీషులు, ఒప్పుకొనడి వారు గొప్ప మనీషులు. భరత వంశ తిలక భవ్య చరిత. మళ్ళీ ఒకసారి చూడండి. తప్పు చేసి కూడా తమదగు తప్పును కప్పిపుచ్చువారు కలుషమతులు. ఒప్పుకొనడి వారు గొప్ప మనీషులు. భరత వంశ తిలక భవ్య చరిత. మన పక్కనే ఉంటారు అప్పుడప్పుడు, ఎప్పుడు. తప్పు చేసి కూడా నాది తప్పే కాదు అని మాట్లాడుతూ ఉంటారు. మరి ఆ తప్పుని కప్పిపుచ్చేవారు తప్పుని చేస్తారు, మళ్ళీ అది కాదు వేరేదని చెప్పేవాళ్ళు కలుషమతులు. అంటే వాళ్ళలో వాళ్ళ బుద్ధి, మతి అంటే బుద్ధి, కలుషము అంటే ఖరాబ్ అయిపోయిన వాళ్ళు, అంటే చెడ్డ బుద్ధి కలిగిన వాళ్ళు. తప్పు మీద తప్పు చేస్తూనే అది వేరే వాళ్ళు చేసిరు, నేను చేయలేదు అని చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి ఒప్పుకొనడి వారు గొప్ప మనుషులు. మరి నిజంగా తప్పు చేస్తే నాది తప్పే అయింది అన్నామనుకో, వాళ్ళే గొప్ప మనీషి అన్నారు. మామూలుగా మనిషి అనేది మనుషులు అనే అర్థం, మనీషులు అంటే గొప్పవాళ్ళు అని అర్థం. మనీషి అంటేనే గొప్పవారు అని అర్థం. కాబట్టి తప్పుని కప్పిపుచ్చేవాడి కన్నా తప్పుని చెప్పుకున్నవాడే, నేను చేసింది తప్పు అని చెప్పుకున్నవాడే గొప్ప మనిషి అని చెప్తున్నాడు. ఇదేది మకుటము భరత వంశ తిలక భవ్య చరిత. ఒక్కొక్క పద్యం వల్ల మనకి నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ ఏంటో చూద్దాం. మొదటి పద్యం ఉంది, పరనారి సోదరుడే, అంటే ఇతరులని నువ్వు అన్న తమ్ముడిగా, అక్క చెల్లెలుగా చూడు అని అర్థం. ఇతరుల ధనానికి ఆశపడకు అని మొదటి పద్యం. నువ్వెవరికైనా మేలును మాత్రమే చేయి, కీడును మాత్రం చేయకు అనేది మొదటి పద్యం. రెండో పద్యంలో ఏముంది, ఆడపిల్లలు పుట్టిరు కదా, కొడుకులు లేరు అని నువ్వు బాధపడకు. కౌరవుడికి 100 మంది కొడుకులున్నా చివరికి కొడుకులే ముందు చనిపోయి వాళ్ళిద్దరు మిగిలిరు. శుక మహర్షికి కొడుకులే లేరు కానీ మోక్షం ప్రాప్తించింది. కాబట్టి కొడుకులతో ఏ విధమైన మోక్షం జరగదు. వాళ్ళు లేకపోయినా ఇబ్బంది లేదు, ఉన్నా లాభం లేదు. ఎవరైనా సరే పిల్లలే, నీ పనులే నీకు మోక్షాన్ని కలిగిస్తాయి. మరి మూడో పద్యం ఏం చెప్తుంది, నువ్వెవరికైనా చెప్పకు చేసిన మేలును ఒకప్పుడైనా కానీ, నువ్వెవరికైనా మేలు చేస్తే ఇప్పటి నుంచి ఇది తెలుసుకున్నాం కదా, ఎవరికైనా మనం మేలు చేసినప్పుడు వాళ్ళకి నేను ఇది చేసినా అని ఇంకెవరితో చెప్పొద్దు. ఎందుకు, చెప్పుకున్నాం అనుకో దాన్ని వాళ్ళు సంతోషపడరు, మన సహాయం తీసుకున్న వాళ్ళు బాధపడతారు. కాబట్టి నువ్వు ఇంకా గొప్పలు కూడా ఎప్పుడు చెప్పుకోకు, నీ గురించి నువ్వు గొప్పలు కూడా చెప్పుకోకు. నాలుగో పద్యం ఏమంటుంది, నీటి బిందువు పెంక మీద పడితే మాడిపోతుంది, ఆకు మీద పడితే ముత్యంలా కనిపిస్తుంది, కానీ ముత్యపు చిప్పలో పడితే, చిప్పలో పడితే మాత్రమే ముత్యమవుతుంది. కాబట్టి నీ స్నేహం కూడా అధముడా, ఉత్తముడా, మధ్యముడా, నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? మంచోళ్ళతో చేస్తున్నావా, మంచోడివైతావు. చెడ్డోళ్ళతో చేస్తే చెడ్డోడివైతావు. అటు ఇటుగా చేస్తే నువ్వు కూడా మధ్యస్థంగానే మిగిలిపోతావు. కాబట్టి మన స్నేహితులని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఐదో పద్యం ఏం చెప్తుంది, ఎవరితో నువ్వు వాదానికి వెళ్ళకు, వాదంబులు ఆడబోకు అంటుంది. నీ గురించి నువ్వు తెలుసుకొని మురిసిపో, ఎదుటి వాళ్ళ గురించి కాదు, నీ గురించి నువ్వు మురిసిపో. ఎవరితో గొడవలకు వెళ్ళకు, సాధువులకి సేవ చేయి. ఆరో పద్యం ఏమంటుంది, మానవుడికి సేవ చేస్తేనే మాధవుడికి చేసినట్టు. దేవుడికి నువ్వు సేవ చేయగానే కాదు, దేవుడికే చేయాలని కాదు, ప్రతి మనిషిలో ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు. కాబట్టి నీ పక్కనున్న వాళ్ళందరికీ సేవ చేస్తే దేవుడికి చేసినట్టే అని చెప్తున్నాడు. కాబట్టి సేవ చేయడమే గొప్ప
గొప్ప స్థానాన్ని కలిగిస్తుంది అని చెప్తున్నాడు. 7వ పద్యమే నొసట వెక్కిరించి, అంటే ఎవరినైనా సరే అట్లాంటి వాళ్ళు మన దగ్గర ఉంటారు. మనని పైన వెక్కిరు, ముఖంలో ఒక ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, మాట ఒకటి వస్తుంది అప్పుడప్పుడు. అలాంటి వాళ్ళు ఉంటారయ్యా. వాళ్ళు కాలనాగు కన్నా, చాలా నాగుపాము కన్నా, ఇంకా అవసరమైతే పైతాన్ కొండ చిలువ కన్నా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టే మనుషులు. వాళ్ళతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. ఇంకేమంటారు, తప్పు చేసి కొందరు పక్కోళ్ళ మీద వేస్తుంటారు, కానీ అది తప్పుని తప్పుగా ఒప్పుకున్న వాడే గొప్ప మనిషి అని ఈ 8 పద్యాల ద్వారా మనిషికి ఉండాల్సిన 8 లక్షణాలని తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ మనం నేర్చుకునేవే కదా, కాబట్టి శతక పద్యాలని కుదిరినంత వరకు నోటికి వచ్చి పాటించేలా చూసుకుందాం. సరేనా? ఈ పాఠం కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పాఠాలతో మళ్ళీ కలుద్దాం.